నమస్తే. ఇదిగో నా పక్కన కారు డ్రైవ్ చేస్తున్నటువంటి మీకు కనిపిస్తున్నాడు గొంగళ్ళ సునీల్. క్రిస్టియన్ ఫోక్ సింగర్ అట. నాకు తెలీదు, ఇంత ఫేమస్ పర్సన్తో నేను ట్రావెల్ చేస్తున్నానని నాకు విషయం తెలియదు. ఇది ఒక పుస్తకం ఉంది, దీంట్లో ఆల్మోస్ట్ 200 పాటలు రాశాడు అతను. ఫోక్ సింగర్ అట. కేసీఆర్ చేతుల మీదుగా ఉత్తమ గాయకుడు అవార్డు కూడా అందుకున్నటువంటి గొంగళ్ళ సునీల్ మన కోసం ఇప్పుడు పాట పాడతారు. ఇప్పుడు కరీంనగర్లో దళిత క్రైస్తవులకి ఏంటి మాకు జరిగే అన్యాయం ఏంటి అని చెప్పేసి దళిత క్రైస్తవులు మొత్తం కూడా కరీంనగర్లో ఒక మీటింగ్ పెట్టుకొని తప్పనిసరిగా రావాలని చెప్తే మేము ఇప్పుడు కొంతమంది ప్రొఫెసర్లు కలిసి వెళ్ళాము. ఒక ప్రొఫెసర్ అన్నతో కలిసి వెళ్ళాను నేను. సో అక్కడ వాళ్ళు చాలా ప్రేమగా పలకరించారు. ఎక్కడో ఆంధ్రాలో నేను ఎక్కువగా మాట్లాడుతుంటాను, ఆంధ్ర రాజకీయం గురించి మాట్లాడుతుంటాను. ఏంటి వీళ్ళు నన్ను గుర్తుపడతారా నేను అనుకున్నా. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది, ఆల్మోస్ట్ 70-80% గుర్తుపెట్టారు. వాళ్ళందరూ మంచిగా మాట్లాడారు. ఇప్పుడు సునీల్ అన్న మనతో ఉన్నాడు. సునీల్ అన్న మరి ఇదిగో చూడండి, ఇది ఒక పుస్తకం చూపిస్తున్నా మీకు. ఇది పుస్తకం మొత్తం, దాంట్లో 200 పాటలు ఉన్నాయి. అన్నీ ఈయనే రాశాడట, ఈయనే పాడాడట. ఫోక్ సింగర్ అట. కంపల్సరిగా ఆయనతోటి మనం 1-2 పాటలు పాడించుకోవాలి. అందుకని నేను సునీల్ అన్నకి చెప్తున్నా, సునీల్ అన్న మా కోసం ఒక పాట పాడండి, మా ఛానల్ కోసం. దళిత క్రైస్తవుల కోసం, మరి హక్కుల కోసం అనేక ధర్నాలు, అనేక ఉద్యమాలు చేసి గత 30 సంవత్సరాల నుంచి అనేక వేదికలెక్కి పాటల ద్వారా ప్రజలను ఉజ్జీవింపజేస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు ప్రియమైన వారలారా. అందుకే ఈ ప్రభుత్వం మనకు చేతికిచ్చి మీరు ధనవంతులు అయిపోయారంటున్నది. కానీ మారింది ఏమిటంటే పాప జీవితం మారింది, కానీ మన స్థితిగతులు అట్లాగే ఉన్నాయని తెలియజేస్తూ ఉన్నాం. ఓరోరి దళిత క్రైస్తవా, నీ వయ్యారి నడకలు చూసి, నీ తెల్ల బట్టలను చూసి, నిన్ను ధనవంతుడంటుంది చట్టం నీ చేతిలో చిప్పబెట్టి. ఓరోరి దళిత క్రైస్తవా, నీ వయ్యారి నడకలు చూసి, నీ తెల్ల బట్టలను చూసి, నిన్ను ధనవంతుడంటుంది చట్టం నీ చేతిలో చిప్పబెట్టి. అయ్యా ఓ సర్కారు, అయ్యా ఓ సర్కారు, మనసు మారింది కానీ గుడిసె మారలేదు. పేరు మారింది కానీ రేషన్ బియ్యం మారలేదు. పుట్టుకత వచ్చిన కులము పేరు పెడితే మారిపోతుందా? పేరు పెడితే కులము మారుతుందని రాజ్యాంగంలో రాసి పెట్టిందా? చెప్పు ఓరోరి దళిత క్రైస్తవా, నీ వయ్యారి నడకలు చూసి, నీ తెల్ల బట్టలను చూసి, నిన్ను ధనవంతుడంటుంది చట్టం నీ చేతిలో చిప్పబెట్టి. అయ్యా ఓ సర్కారు, పాప జీవితం మారింది కానీ జీవన మనుగడ మారలేదు. పాప జీవితం మారింది కానీ జీవన మనుగడ మారలేదు. చీకటి వెళ్ళిపోయింది కానీ ఎట్టి చాకిరి మారలేదు. ఉన్న కులమే చెప్పాము కానీ లేనిది అంటగట్టుకోలేదు. పేరు మారితే కులము మారుతుందని రాజ్యాంగంలో రాసి పెట్టిందా? చెప్పు ఓ సర్కారు, పేరు మారితే కులము మారుతుందని రాజ్యాంగంలో రాసి పెట్టిందా? ఓరోరి దళిత క్రైస్తవా, నీ వయ్యారి నడకలు చూసి, నీ తెల్ల బట్టలను చూసి, నిన్ను ధనవంతుడంటుంది చట్టం నీ చేతిలో చిప్పబెట్టి. దళిత క్రైస్తవుల హక్కుల కోసం పోరాటం చేయడానికి కదము దొక్కండి. ప్రార్థనలకు, మందిరాలకు అంకితమైపోకుండా రోడ్డు మీదకి రండి. మన ఐక్యతను చాటి చెప్పుదాం. భావి తరాలకు బాటలు ఇద్దాం. ప్రపంచ క్రైస్తవులారా, దళిత క్రైస్తవులారా, ఏకంగాండని వేడుకుంటున్నాను. ప్రార్థించండి, సహకరించండి. థ్యాంక్ యూ. సో అది సునీల్ అన్న పాడిన పాట మీరు విన్నారుగా. సునీల్ అన్న కొన్ని ప్రశ్నలు వేస్తున్నా.
ఈ పుస్తకంలో 200 పాటలు ఉన్నాయి కదా, అన్నీ మీకు కంఠస్థం వచ్చా? కొన్ని మాత్రమే 100 పాటల వరకు పాడగలను. చూడకుండా. గ్రేట్. అందుకే మీకు కేసీఆర్ ఉత్తమ గాయకుడు అవార్డు ఇచ్చాడు ఈయనకి. ఎందుకంటే చూడకుండా 100 పాటలు పాడగలడు. ఇప్పుడు 3 పాటలు పాడేచ్చాడు మన కోసం. దళితుల మీద, దళిత క్రైస్తవుల మీద ఎన్ని పాటలు పాడారు ఇప్పటికే? ఇప్పుడు దళిత క్రైస్తవుల కోసం ఒక పాట పాడావు కదా, ఆ చరణం ఏంటి? ఈ పుస్తకంలో ఎన్నో పాట అది? ఎందుకంటే ఆ లిరిక్స్ బాగున్నాయి, ఒకసారి చూద్దాం. ఎన్నో పాట అది? పాడిన పాట ఇంకొకసారి పాడతామని నేను చెప్తా. ఫస్ట్ దళిత క్రైస్తవ ఫస్ట్ పాట ఏంటి? ఓరోరి దళిత క్రైస్తవ నీ వయ్యారి నడకలు చూసి, నీ తెల్ల బట్టలను చూసి, నిన్ను ధనవంతుడంటుంది చట్టం, నీ చేతిలో చిప్ప పెట్టి. ఓకే. ఈయనేమంటాడంటే, ఓరోరి క్రైస్తవ నీ వయ్యారి నడకలు చూసి, చట్టమేమో నువ్వు ధనవంతుడు అంటుంది, కానీ నీ చేతిలో చెప్పబెట్టారు అని చెప్తున్నాడు. చూసే, అరే సునీల్ అన్నకి ఎంత సమాజాన్ని, ఈ యొక్క చట్టాన్ని అర్థం చేసుకున్నాడు. మీరు అర్థం చేసుకోండి. ఒక చట్టం వేసి మీరు వయ్యారుగా నడుస్తున్నారు అంటే, మీరు వయ్యారుగా నడవటం ఇష్టం లేదు వాళ్ళకైనా ఉద్దేశం. నువ్వు వయ్యారిగా నడుస్తున్నావు అని చెప్పేసి నువ్వు ధనవంతుడు అని ఒక ముద్ర వేసి, చదువుకొని మీరందరూ బాగుపడి మీరు నీట్గా టై షర్ట్ వేసుకొని తిరుగుతున్నారని, వీళ్ళ డబ్బులున్నారని చెప్పేసి మీ చేతిలో చెప్పబెట్టారని ఒక ఫస్ట్ లైన్ రాశాడు. దాంట్లో ఆయన రాసినటువంటి పాటకి అర్థం అదనమాట. నెక్స్ట్ లైన్ ఏం రాసావు? అయ్యా ఓ సర్కారు, మనసు మారింది గాని గుడిసె మారలేదు, పేరు మారింది గాని రేషను బియ్యం మారలేదు, పుట్టుకతో వచ్చిన కులము పేరు పెడితే మారిపోతుందా, పేరు పెడితే కులము మారుతుందని రాజ్యాంగంలో రాసి పెట్టిందా? చెప్పు ఓ సర్కారు. సరే, ఇప్పుడు పేరు మారింది కానీ గుడిసె మారలేదు, పేరు మారింది కానీ గుడిసె మారలేదు, మనసు మారింది కానీ ఇంకా రేషన్ బియ్యం మారలేదు. పుట్టుకతో వచ్చిన కులము, పుట్టుకతో వచ్చిన కులం పేరు పెట్టుకుంటే, క్రైస్తవ పేరు పెట్టుకుంటే, మోషే అని, ఏలీ అని, యాకోబ్ అని ఆ పేరు పెట్టుకుంటే నా కులం ఎట్లా పోతుంది? ఆ పేరు పెట్టుకున్నంత మాత్రాన నీ కులం మారిపోతుందని మీ రాజ్యాంగంలో రాసి పెట్టిందా అయ్యగారు? ఓ సర్కారయ్యా, నా కులం సర్టిఫికెట్ ఇయ్యా అని బతిమిలాడుకుంటున్నాం మండల ఆఫీస్కి వెళ్ళి. నేను ఇప్పటి వరకు నేనే ఒక పెద్ద సర్టిఫికేట్ మీద ఇప్పటి వరకు నాకే పెద్ద దాని బాగా నాలెడ్జ్ ఉందనుకున్నాను. కానీ ఈయన ఒక పాటే రాసాడంటే మీరు జస్ట్ ఇమాజిన్ ఎంత డీప్గా అర్థం చేసుకున్నాడు. సునీల్ అన్న రోజు ఎంఆర్ఓ ఆఫీసులకు వెళ్ళి ఏమేమి అడుగుతాడు ఒకసారి చెప్పండి. అది అయ్యా మా కులం సర్టిఫికెట్ అయ్యా మా పిల్లల కోసం అని అంటే ఏం పేరు అని అడుగుతారు. యాకోబు, మోషేస్, ఎస్తేరు, రూతు అని ఉంటే ఇంటికి వస్తాం, మీ ఫోటోలు చూస్తాం, ఇంట్లో వాక్యాలు ఉన్నాయా, ఇంట్లో సిలువ ఉందా, ఇంటి పక్కన ఎంక్వైరీ చేయాలి, ఇంటి ముంగటని ఎంక్వైరీ చేయాలి, వాళ్ళు క్రైస్తవులా కాదా, చర్చికి పోతారా లేదా అని ఇవన్నీ ఎంక్వైరీ చేసుకొని ఇస్తామని అంటున్నారు. కులం సర్టిఫికెట్ జస్ట్ క్రైస్తవ పేరు పెట్టుకున్నందుకు, అసలు పేరు ఎల్లయ్య పోయి ఏలియా ఉన్నందుకు ఇది క్రిస్టియన్ అని కులం సర్టిఫికెట్ ఇవ్వడం లేదు. అట్లాంటి బాధలు పెడుతున్నారు, ఇప్పటికీ జరుగుతూనే ఉన్నది. అది ఇప్పుడు చూశారు. ఆయన వీళ్ళందరూ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి ఉందా, ఫోటో ఉందా, వాక్యాలు పెట్టుకున్నారా, క్రిస్టియన్ పేరు ఉందా, ఇవి చూస్తున్నారు. కానీ గుడిసె చూడట్లేదు, పేరు చూస్తున్నారు. కానీ మా గుడిసె మారలేదు, మనసు చూస్తున్నారు, ఇవన్నీ కూడా చూడట్లేదు అని చెప్తున్నాడు. ఓకే, సో అది సునీల్ అన్న చాలా వండర్ఫుల్గా రాశాడు, ఒక పాటగా రాశాడంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే నేను ఫస్ట్ టైం కలిసాను ఈయన్ని, ఒక ప్రొఫెసర్ అని కల్పించాడు ఈయన్ని నేను ఫస్ట్ టైము. ఈయన పాట పాడినప్పుడే ఇదేదో మనం 2 సంవత్సరాలు ఉద్యమమే చేసాము, 1998 మేము మీరు ఉద్యమమే చేసాము, ఈయన ఒక చిన్న పాటలో రాసేసాడు, అది మొత్తం అని అనిపించింది నాకు. మీటింగ్ ఎప్పుడైనా పెట్టుకున్నప్పుడు సునీల్ అన్నను పిలవాలి మీరందరూ కూడా, ఆయన పాటలు చాలా ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైనా మీటింగ్ పెట్టుకున్నప్పుడు సునీల్ అన్న పిలుద్దాం మనం. దేవుని ప్రజలారా, 100-200 సంవత్సరాల క్రితం క్రైస్తవ మిషనరీలు సముద్రపు పడవ ప్రయాణాలు చేసి
వారి కుటుంబాలను వదిలిపెట్టి మన భారతదేశానికి వచ్చి గొప్ప పరిచర్య చేసి ఇక్కడే సమాధులు చేయబడ్డాయి, మన కళ్ళ ముందు ఉన్నాయి. క్రైస్తవులు చేసిన గొప్ప త్యాగం ఎంత గొప్పదో ఈ సమాజానికి ఇప్పటికీ అర్థం కాకుండా పోయింది. దేవుని ప్రజలారా, ఒకనాడు మనం బాట నడిస్తేనే మన నీడ పడొద్దని మనల్ని గుడికి రానివ్వకుండా, బడికి రానివ్వకుండా దూరం పెట్టినటువంటి దొరల పెత్తనం అనేకుల ప్రజల యొక్క మనోభావాలను మనము దెబ్బతీయకుండా అంకిత భావంతో సేవ చేస్తూ బ్రతికినటువంటి మనల్ని అంటరాని వారిగా చూసింది. అట్లాంటి వారిని మన మిషనరీలు వచ్చి హక్కున చేర్చుకొని మనకెంత గొప్ప సేవ చేశారో ఈ పాట ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. దేవుని ప్రజలారా, ఆలకించండి. బడికి గుడికి దూరంగా ఉండిన అంటరాని వాళ్ళం మనము, అంటరాని వాళ్ళం. బడికి గుడికి దూరంగా ఉండిన అంటరాని వాళ్ళం మనము, అంటరాని వాళ్ళం. మూతికి ముంత ముడ్డికి తాటి కమ్మగట్టుకొని బాట నడిసినోళ్ళం మనము, బాట నడిసినోళ్ళం. మన సీముడు తీసి ఎండిన ముక్కులల్లో పక్కులు తీసి మన సీమునెత్తురు పచ్చి పుండ్లను గడిగి కట్లు గట్టి స్నానము చేసి బట్టలేసిన క్రైస్తవ మిషనరీలు, త్యాగాల వీరులు, వారి సేవా అమోఘము. త్యాగాల వీరులు, వారి సేవా అమోఘము. మీరెక్కే రైలు బండ్లు, మీరు తిరిగే విమానాలు, హెలికాప్టర్లు, సైకిల్, స్కూటర్, మోటార్ బస్సులన్నీ క్రైస్తవ మిషనరీలవే. క్రైస్తవ మిషనరీ లేకుండా మీరు చేసిందేమిట చెప్పండి? లేకుంటే సత్యమును స్వీకరించరండి. బడికి గుడికి దూరంగా ఉండిన అంటరాని వాళ్ళం మనము, అంటరాని వాళ్ళం. మన సీముడు తీసిండ్రు ఎండిన ముక్కులల్లో పక్కులు తీసిండ్రు మన సీమునెత్తురు పచ్చి పుండ్లను గడిగి కట్లు గట్టి స్నానము చేసి బట్టలేసిన క్రైస్తవ మిషనరీలు, త్యాగాల వీరులు, వారి సేవా అమోఘము. మీరు వేసే సూటు బూటులు, మీరు కట్టే టైలీలన్నీ, మీరు వేసుకునే ట్యాబులెట్లు, మీరు వెళ్ళే దవాఖానలు, మీరు చదివే కాలేజీలు, యూనివర్సిటీలు, పాఠశాలలు, ప్రాజెక్టులు, ఆనకట్టలు క్రైస్తవ మిషనరీలవే. క్రైస్తవ మిషనరీ లేకుండా మీరు చేసిందేమిటో చెప్పండి? లేకుంటే సత్యమును స్వీకరించరండి. బడికి గుడికి దూరంగా ఉండిన అంటరాని వాళ్ళం మనము, అంటరాని వాళ్ళం. మన సీముడు తీసి ఎండిన ముక్కులల్లో పంకులు తీసి మా సీమునెత్తురు పచ్చి పుండ్లను గడిగి కట్లు గట్టి స్నానము చేసి బట్టలేసిన క్రైస్తవ మిషనరీలు, త్యాగాల వీరులు, వారి సేవా అమోఘము. త్యాగాల వీరులు, వారి సేవా అమోఘము. దేవుని ప్రజలారా, ఎక్కడున్నవరా క్రైస్తవుడా? దేవుడు అంటున్నాడు, జీవించుచున్నానన్న పేరు మాత్రమే నీకున్నది కానీ నీవు మృతుడవే అంటున్నాడు. అందుకే క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడు. లెమ్ము, తేజరిల్లుము. క్రైస్తవుడా, ఎక్కడున్నావు? దళిత క్రైస్తవుడవైనందుకు భావితరాలకు బాటలేసి అగ్ని కణమై మండి ఒక ఆదర్శవంతమైన చరిత్రకారుడిగా, కారణ జన్ముడిగా మన పిల్లల కోసం, భావి తరాల కోసం మరి బాటలు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎక్కడున్నవురా క్రైస్తవుడా, మృతి నుండి మేలుకో అంటున్నాం.
ఎక్కడున్నవురా క్రైస్తవుడా, మృతి నుండి మేలుకోరా. ఎక్కడ నువ్వు ఎక్కడున్నవురా క్రైస్తవుడా, మృతి నుండి మేలుకోరా. ఉద్భవించను నీలో క్రీస్తు వెలుగుగా నీవు ప్రకాశించురా. ఎక్కడున్నవురా క్రైస్తవుడా, మృతి నుండి మేలుకోరా. ఎక్కడున్నవురా క్రైస్తవుడా, మృతి నుండి మేలుకోరా. లోకానికి జ్యోతివి నీవు, ఆ నిత్యం వెలుగువు నీవు. లోకానికి జ్యోతివి నీవు, ఆ నిత్యం వెలుగువు నీవు. అరరరరరరహా, ఆరిపోకురా రాలిపోకురా, యేసుక్రీస్తును ధరించుకోరా. ఆరిపోకురా రాలిపోకురా, యేసుక్రీస్తును ధరించుకోరా. నువ్వు ఎక్కడున్నవురా క్రైస్తవుడా, మృతి నుండి మేలుకోరా. నిత్య జీవము క్రీస్తులో ఉన్నది, సత్యవాక్యము ఎరుగకున్నవు. నిత్య జీవము క్రీస్తులో ఉన్నది, సత్యవాక్యము ఎరుగకున్నవు. అరరరరరరహా, సాతానును చితకదొక్కుతూ దాని గుండెల బాణం వేయరా. నువ్వు ఎక్కడున్నవురా క్రైస్తవుడా, మృతి నుండి మేలుకోరా. ఉద్భవించను నీలో క్రీస్తు వెలుగుగా నీవు ప్రకాశించురా. ఎక్కడున్నవురా క్రైస్తవుడా, మృతి నుండి మేలుకోరా. మృతులల్లోన మూలుగకు నీవు కాంతి రేఖవై తేజరిల్లురా. మృతులల్లోన మూలుగకు నీవు కాంతి రేఖవై తేజరిల్లురా. అరరరరరరహా, లోకమంతటా యేసు వార్తను చాటి చెప్పరా క్రైస్తవుడా. లోకమంతటా యేసు వార్తను చాటి చెప్పరా క్రైస్తవుడా. ఎక్కడున్నవురా క్రైస్తవుడా, మృతి నుండి మేలుకోరా. ఎక్కడున్నవురా మానవుడా, మృతి నుండి మేలుకోరా. ఎక్కడున్నవురా క్రైస్తవుడా, మృతి నుండి మేలుకోరా. మృతి నుండి మేలుకోరా. థ్యాంక్ యూ అన్న.